వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మనకు జేఈ మెయిన్స్ సంబంధించిన సెషన్ 1 ముగిసింది. దాదాపు ఒక 5 రోజులుగా 10 షిఫ్ట్లుగా సెషన్ 1కి సంబంధించి చాలామంది విద్యార్థులు మంచి పర్ఫార్మెన్స్ సాధించారని మనం అనుకుందాం. మరి కొంతమంది విద్యార్థులు అసంతృప్తితో ఉన్నప్పటికీ రిజల్ట్ వస్తే కానీ దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా మనకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పలేం. కనీసం రెస్పాన్స్ షీట్స్ వచ్చినా మనం కొంత ఒక అవగాహనకు రావచ్చు. కాబట్టి విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జరిగేది ఎట్లాగో మీరు పరీక్ష రాశారు, మీరు రాసిన వాటికి మార్క్స్ స్కోర్ రాబోతూ ఉంది. మీరు ఇప్పట్లో మీరు టెన్షన్ పడ్డ అద్భుతాలు సాధించే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇటు పేరెంట్స్ కానీ అటు స్టూడెంట్స్ కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి దీనికి మరి జేఈ మెయిన్స్ సెషన్ 1 రిజల్ట్స్లో మీకు ఓవరాల్గా ర్యాంక్ ఏం ప్రకటించారు. ఎందుకంటే మనకు సెషన్ 1 సెషన్ 2 రెండు ఉంటాయి. సెషన్ 1లో సెషన్ 2లో మీకు సెషన్ 1 సెషన్ 2లో మెరుగైన స్కోరు సెషన్ 1లో మెరుగైంది ఉంటే సెషన్ 1, సెషన్ 2లో ఇంతకంటే మెరుగైతే ఆ స్కోర్ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ర్యాంకు. మరి సెషన్ 2 తర్వాతనే మీకు ఏప్రిల్ 17వ తారీఖు తర్వాతనే 17నే మీకు ర్యాంకులు ప్రకటిస్తారు. ఇప్పుడు మాత్రం కేవలం సబ్జెక్టు వారీగా పర్సంటేజ్ మీ మార్క్స్ కూడా స్కోర్ కార్డులో ఎక్కడా కనిపించవు. కేవలం మ్యాథ్స్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఫిజిక్స్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత వచ్చింది, కెమిస్ట్రీకి సంబంధించిన పర్సంటేజ్ వచ్చింది, ఓవరాల్ పర్సంటేజ్ ఎంత మనకు అది మీకు స్కోర్ కార్డులో కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి మనకు రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మనకు మేబీ 3 నుంచి 6 మధ్యన రెస్పాన్స్ షీట్స్ రావచ్చనే మనకు న్యూస్ వస్తూ ఉంది. అంటే జనరల్గా కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 3-4 డేస్లో వాళ్ళు మనకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన కీ రిలీజ్ చేస్తారు. కీ మీకు సంబంధించిన సెషన్కి సంబంధించిన కీ మీరు రెస్పాన్స్ షీట్స్తో సరిపోల్చుకొని మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి కొంత పర్సంటేజ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ఎవరు ఒకవేళ చాలామంది కొన్ని సెషన్స్లో కొన్ని షిఫ్టుల్లో సిలబస్లో లేని క్వశ్చన్స్ వచ్చాయని, కొన్ని షిఫ్ట్లో ఆన్సర్స్ కూడా పర్ఫెక్ట్గా సరైన ఆన్సర్ లేదని చెప్పేసి కంప్లైంట్స్ విద్యార్థులు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మీకు క్లియర్గా ఎన్టీఏ వాళ్ళు మీకు ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్పై ఛాలెంజ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీకు ఆన్సర్లో కానీ క్వశ్చన్స్పై ఏమైనా డౌట్ ఉన్నా, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చినా మీకు ఎన్టీఏ వాళ్ళకు అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఒక 2 days టైం ఇస్తారు అప్పీల్కి టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫైనల్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్కి తర్వాతనే మనకు జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన స్కోర్ కార్డ్స్ రాబోతాయి. ఆ స్కోర్ కార్డ్స్లో కేవలం పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది, మార్క్స్ మాత్రం ఉండవు. ఇది జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించిన సమాచారం అని అప్డేట్స్ అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.